అంకమరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి జీళ్ల పాకం అంటారు. హ్మ్. బాగా గుర్తుండి ఉంటది. అలాగే సాగుతూ అవును. సాగుతూ ఉంటుంది జనసేన తెలుగుదేశం చర్చలు ఎక్కడ ఎక్కడ ఐ మీన్ ఇంకా వాళ్ళ సీట్ల సర్దుబాటు కానివ్వండి, కసరత్తు కానివ్వండి, ఏదైనా అది నిరంతరం సాగుతూనే ఉంది. అసలు తేలుతుందా తేలదా, ఎన్ని సీట్లకు తెగే అవకాశం ఉంది? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి సార్. నమస్కారం అండి మీకు, మన ప్రేక్షకులందరూ కూడా ముందుగా నా నమస్సుమంతి. మీరు అన్నది అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో ఒక ఆలోచనకు వచ్చారండి. వాళ్ళకంటూ ఒక అవగాహన కూడా ఉంది. వాళ్ళు నిర్ణయం కూడా అయిపోయిందండి. కానీ ప్రకటించట్లేదు. ఎందుకు ప్రకటించట్లేదు అంటే రేపు రాజ్యసభ ఎన్నికలంటూ ఉన్నాయండి. ఫిబ్రవరి 27వ తారీఖు దాకా. అప్పుడు దాకా ఇలా సాగదీస్తానే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవచ్చండి. మరి అలాంటి పరిస్థితుల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసి కొంతమంది ఆశావాహులు ఉంటారు కదా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారాలనుకునే వాళ్ళు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అలాగే వీళ్ళు ప్రకటిస్తే మరి వాళ్ళు రాకలు ఆగిపోతాయి కదా, ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరపచ్చలు లేవు. మీరన్నారు జీడిపాకం అని, కానీ ఇప్పుడు వాళ్ళది పెవుకాలు బంధం అండి. అలాగే ఇంకో రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ భాషలో చెప్పాలి అంటే భారతీయ సిమెంట్ అంత పటిష్టం అండి. వాళ్ళు చెబుతారు కదా భారతీయ సిమెంట్ చాలా పటిష్టం అని చెప్పని. భారతీయ సిమెంట్ తోటి వాళ్ళు గోడలు నిర్మించుకుంటా ఉన్నారు. వాళ్ళకి మైత్రి బంధం అనేది ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు వలపనేని బాలశౌరి గారు కలిసిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని స్థానాలు అనేది కాదు, తీసుకున్న ప్రతి స్థానం గెలుస్తానే ఉన్నాం. మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం అనేది చాలా ముఖ్యం. ఎన్ని స్థానాలు పోటీ చేస్తున్నాం అని కాదు, మా బలాలు బలహీనతలు మీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పని చాలా విస్పష్టంగా ప్రకటించడం కూడా జరిగిందండి. అంటే దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. నిన్నటి దాకా వీళ్ళు ఆ మాట కనుక అనకుండా మన రాజోలు రాజానగరం గురించి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మండపేట, మరి బి- అరకు స్థానాలు కనుక తెలుగుదేశం పార్టీ ప్రకటించకుండా ఉన్నట్టయితే ఈ పార్టీకి చాలా మంది శాసనసభ్యులు గోడ దూకి వీళ్ళ దగ్గరకు వచ్చి ఉండేవాడు. కానీ వీళ్ళిద్దరూ అట్లా ముందుగా ఒక వ్యూహం ప్రకారమే ప్రకటించారండి. ఎందుకంటే అది వ్యూహం ఏందయ్యా అంటే ఈ రోజు ఇలా ప్రకటించినందువల్ల వచ్చే వాళ్ళు నిజంగా ఇలా పొత్తు కొనసాగుతుందా లేదా, ఒకవేళ ఏదైనా విచ్ఛిన్నం అయితే మా భవిష్యత్తు ఏంటి అనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రవాహాన్ని ఆపటం కోసం వీళ్ళిద్దరు అలా మాట్లాడారనేది మాత్రం స్పష్టం అండి. వాళ్ళు 175 నియోజకవర్గాలకి ఎవరెవరిని నిలబెట్టాలి, ఏ ఏ అభ్యర్థులు అని చెప్పి ఇద్దరు కూడా చర్చించుకున్నారండి. 3 సందర్భాల్లో కూడా ఏదన్నా ఒక 7, 8 స్థానాల్లో పీఠముడు ఉంది అంటే అది అభ్యర్థుల గురించి కాదండి. గతంలో ఎట్లా ఉండేదంటే 2 పార్టీలు కలిసి ప్రయాణం చేసేటప్పుడు అభ్యర్థుల నిర్ణయం అనేది ఆయా పార్టీల ఇష్టాయిష్టాలకు వదిలేయడం కూడా జరిగేది. కానీ ఇవాళ అలా కాదు. మీ పార్టీ తరఫున పలాని వాళ్ళు ఉంటే మంచిది, లేదంటే మా పార్టీ తరఫున వీళ్ళు ఉంటారు, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా, వారి మీ పార్టీ నుండి పోటీ చేసే వాళ్ళ గుణగణాలు ఇవి, కాబట్టి వాళ్ళని కూడా మీరు మార్చండి అని చెప్పని ఇద్దరు ఒక మంచి ఆలోచనతోటి రేపు పొద్దున భవిష్యత్తులో ఇబ్బంది రానటువంటి వ్యక్తులనే నియమించుకోవాలనే ఆలోచనతోటి చర్చించుకొని ముందుకెళ్తున్నారండి. ఇది చాలా శుభ పరిణామం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధాన్ని విడగొట్టడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన ముందు ప్రయత్నాలు సాగిస్తా ఉంది. కొంతమంది ఏ విధంగా భావిస్తున్నారంటే రేపు పొద్దున అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఆశావాహులందరూ తిరగబడతారని చెప్పని అనుకుంటున్నారండి. అలాంటి ఏమీ జరగవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే ఒకే కృతనిశ్చయంతో ప్రజలందరూ ఉన్నారు. ప్రజల యొక్క అంటే ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయండి. ప్రజల అభిష్టం అనేది వాళ్ళిద్దరికీ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా మనం వెళ్తే మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైన తర్వాతే ఈ మైత్రి బంధం ఇలా వెవికాల బంధం లాగా కొనసాగుతా ఉంది. దాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా తను గెలవాలని కోరుకుంటది కాబట్టి అధికార పార్టీ ఎత్తుగడలు మనం ఏం తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. అది వాళ్ళ వ్యూహంలో భాగంగానే ఉంటది. కాబట్టి వీళ్ళు గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకూడదని, వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని
ఇప్పుడు దాకా వాళ్ళు ఖరారైన స్థానాల్లో కూడా ప్రకటించకుండా ఇట్లా వాళ్ళు కొనసాగుతా ఉన్నారండి. ఇది మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, దానికి మించి పవన్ కళ్యాణ్ గారి ఓర్పు, పరిణితి చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉన్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్వీట్లు పలానా చాట అభ్యర్థులు వీళ్ళు అని చెప్పని ప్రకటించేది మాత్రం నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరి 27 తర్వాత, అంటే ఫిబ్రవరి 28న ప్రకటిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు వీళ్ళు అధికార పార్టీ యొక్క ఆశలన్నీ ఒమ్మవుతాయని చెప్పనే నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్.